దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఏమిటి ఆ వాక్యం అంటే, దావీదు దగ్గరికి అబీగేలు అనే ఒక స్త్రీ వెళ్ళి, అయ్యా, యెహోవా జీవపు మాటలు నీకు అనుగ్రహించబడతాయి అని ఆమె తెలియజేస్తూ ఉంది. దావీదు విషయంలో దేవుడి గురించి చెప్తా ఉంది. జీవపు మాటలు యేసయ్య దగ్గర ఉంటాయని తెలియజేస్తూ ఉంది. ఈ రోజున నీ మనసులో ఏ మాటలు ఉన్నాయో నాకు తెలియదు. ఎవరెవరో ఎన్నెన్నో మాటలు మనకు తెలియజేస్తూ ఉంటారు. కృంగదీసే మాటలు, కొన్ని మాటలు బలహీనపరిచే మాటలు, మానసికమైన సమస్యలు కలగజేసే మాటలు తెలియజేస్తారు. కానీ దేవుడట జీవపు మాటలు కలగజేస్తాడు. ఈ రోజున జీవము లేని నిర్జీవ క్రియల మధ్యలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు జీవపు మాటలు, దేవుడు జీవపు ఓట నీకు అనుగ్రహించును గాక. ఈ రోజున నీవు జీవం కలిగిన మాటలు యందు లక్ష్యం కలిగి ముందుకు ప్రయాణించి నీ సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే దావీదు కూడా అంటాడు కీర్తన గ్రంథంలో, జీవ దాతవు నీవని. అంటే ఆయన కేవలం మనిషిని జీవింప మాత్రమే చేస్తాడు. ఎటువంటి సమస్యలున్న వాటన్నిటిలో నుంచి కూడా విడుదల చేస్తాడు. నీ కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. ఈ రోజున జీవపు మాటలు ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు జీవం కలిగి ఉండు, నీ కుటుంబాన్ని జీవంలోకి నడిపించుకో, దేవుని పాదాలు పట్టుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.